హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ బాలకృష్ణ, కన్సల్టెంట్ ఆఫ్థల్మాలజిస్ట్. ఇప్పుడు మనం గ్లకోమా గురించి తెలుసుకుందాం. గ్లకోమాని నీటి కాసులు లేదా నీటి శుక్లాలు అని కూడా అంటారు. గ్లకోమా అంటే కంటిలో ఒత్తిడి పెరగడం వల్ల కంటి నరాలు దెబ్బతిని నెమ్మదిగా చూపు తగ్గడం. గ్లకోమాని ప్రారంభ దశలో గుర్తించడం కష్టం, అందుకు కొంతవరకు ముందు జాగ్రత్త చాలా అవసరం. 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు, బీపీ షుగర్ కోసం మందులు వాడేవాళ్ళు, అధిక మైనస్ పవర్ అంటే హై మయోపియా ఉండేవాళ్ళు, కుటుంబంలో గ్లకోమా ఉన్నవాళ్ళు, ఎక్కువ రోజులు స్టెరాయిడ్ వాడేవాళ్ళు ప్రతి 6 నెలలు లేదా సంవత్సరానికి ఒక్కసారి గ్లకోమా పరీక్షలు చేసుకోవాలి. ఇందులో కంటి చూపు పరీక్ష, ఒత్తిడి పరీక్ష మరియు నరాల పరీక్ష ఉంటాయి. గ్లకోమా అనుమానం ఉంటే ఓసిటీ మరియు హెచ్ఎఫ్ఏ వంటి టెస్టులు కూడా చేయించుకోవాలి. గ్లకోమా నిర్ధారణ తర్వాత గ్లకోమాని మందులు లేదా లేజర్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తారు. ఒకవేళ అవసరమైతే సర్జరీ కూడా చేయాల్సి ఉంటుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఈ పరీక్షలు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.